నువ్వు గెలిచిన సర్టిఫికెట్ నాకు ఇచ్చేస్తే నేను ఎమ్మెల్యే అయిపోతానా? పదవి నాదే కావచ్చండి, కానీ అధికారం మీది. ఇక నుంచి పేరుకే నేను ఎమ్మెల్యేని, పెత్తనం అంతా మీదే. నన్ను నమ్మండి. అమ్మా విశాలాక్షి గారు, వస్తున్నాను. నమస్తే మేడం. నమస్కారం. మేము జీహెచ్ఎంసీ వాటర్ వర్క్స్ కాంట్రాక్టులు చేస్తుంటాం మేడం. ఈ సంవత్సరం కూడా మాకు కాంట్రాక్ట్ రావాలంటే మీరు ఒక సంతకం పెట్టాలి. అవునా? సంతకం ఎక్కడ చేయాలి? ఆగు విశాలాక్షి. విశాలాక్షి, కూర్చో. ఎవరొచ్చినా నువ్వు కూర్చొనే మాట్లాడాలి. వెళ్ళు. తీసుకోండి. ఏంట్రా ఏవో సంతకాలంటున్నారు? అదే సార్, మేడం గారు సంతకం చేశారంటే వాటర్ వర్క్స్ కాంట్రాక్ట్స్ ఈ సంవత్సరం కూడా. రేయ్, టెండర్లో గెలిస్తే కాంట్రాక్ట్ వస్తుంది గాని ఎమ్మెల్యే సంతకం పెడితే ఎలా వస్తుందిరా? మీరేదో ఏదో పనుల కోసం ఎమ్మెల్యే రికమెండేషన్ లెటర్ కోసం వచ్చి కాంట్రాక్ట్ అని అబద్ధం చెప్పి సంతకం పెట్టించుకోవాలనుకుంటున్నారా? మరొక్కసారి ఇట్టొస్తే తాట తీస్తా. వెళ్ళండి. అయ్యో, నేనింకా వాళ్ళు చెప్పింది నిజమే అనుకున్నానండి. ఇదే విశాలాక్షి నీతో సమస్య. ఎవరేం చెప్పినా నమ్మేస్తావు. అవునండి, సమయానికి మీరొచ్చారు కాబట్టి వాళ్ళ భాగోతం బయటపడింది. ఏదైతేనే మీరు మళ్ళీ నాతో ప్రేమగా మాట్లాడారో నాకిది చాలండి. ఇక పైన మీరేం చెప్తే అది చేస్తాను. సరే, లోపలికెళ్ళు. పిచ్చి విశాలాక్షి, ఇకపై చూడు, నీ పేరు వాడుకొని నేనెలా పెత్తనం చేస్తాను. వదనా, ఈ జ్యూస్ తాగు. తాగుతాను గాని ముందు నీ ఫోన్ ఇవ్వు. తీసుకొస్తాను, నువ్వు జ్యూస్ తాగు. ఇదిగో. ఎవరికొదినా? ఇంకెవరికి చేస్తాను? మీ అన్నయ్యతో మాట్లాడాలని రాత్రి నుంచి ట్రై చేస్తున్నాను. ఫోన్ అస్సలు కలవట్లేదు. అన్నయ్యతో మాట్లాడాలి అంతే కదా, నేను మాట్లాడిస్తాను. ఎలా? కాల్ రీచ్ అవ్వట్లేదు కదా. కాల్ రీచ్ అవ్వకపోతే ఏంటి, నా కాళ్ళు అక్కడికి రీచ్ అవుతాయి కదా. ఫోన్ ఇటివ్వు. ఏయ్, ఖర్చులు ఎలా తగ్గించాను చూసావా? ఏంటే, ఈ అన్నయ్య ఇప్పుడు గుర్తొచ్చాడా నీకు? వదనా, తులసి, నేను చిన్నన్నయ్య కోసం వచ్చాను. చిన్నన్నయ్య ఎక్కడా? అన్నయ్య, అన్నయ్య, అన్నయ్య. వదనా, చిన్నన్నయ్య ఎక్కడా? హరీష్ ఇంకా ఇంటికి రాలేదు తులసి. నీకోసం పోలీస్ స్టేషన్కి వచ్చాం. నేను స్టేషన్ నుంచి వచ్చేసానమ్మా, ఇంటికి వెళ్తున్నాను. ఇంటికి రాకపోవడం ఏంటి? అదేంటి తులసి,
ఆ రోజే పోలీస్ స్టేషన్కి వెళ్తానన్నావు కదా, వెళ్ళి విడిపించి తీసుకొస్తానన్నావు కదా. నేను స్టేషన్కి వెళ్ళాను వదినా. అన్నయ్యనప్పటికీ రిలీజ్ చేశారని చెప్పారు. నేను ఇంటికి వచ్చాడనుకున్నాను. లేదు తులసి, హరీష్ని ఆ రోజు పోలీసులు తీసుకెళ్ళాక మళ్ళీ ఇంటికి రానేలేదు. ఏంటి వదినా నువ్వనేది? నిజం తులసి. అయితే అన్నయ్య ఇంటికి రాలేదు, ఫోన్ చేసినా కూడా కలవట్లేదు. ఎక్కడికి వెళ్ళినట్టు? ఏ మీ అత్తగారు ఎమ్మెల్యే కదా, వెళ్ళి ఎతికిచ్చచ్చు కదా. నీకు తోడబుట్టిన తమ్ముడేగా. హరీష్ ఎక్కడున్నాడు, ఏమయ్యాడు అని ఒక్కసారైనా ఆలోచించావా? అయినా తల్లిదండ్రులను ఇంట్లో నుంచి గెంటేసిన వాడివి. నీకు తమ్ముడు లెక్క? నేను గెంటేశానని చెప్పారు గాని ఎందుకు గెంటేశానో చెప్పలేదా? విఆర్ఎస్ తీసుకొని ఒక దొంగలాగా డబ్బులన్నీ మీకే పంచాడు కదే, మాకేమిచ్చాడు గడిద గుడ్డు? నీకేం తక్కువ చేశారు రాయనా? మన చిన్నప్పటి నుంచి అమ్మ నన్నలు ఎంత కష్టపడ్డారో నాకన్నా నీకే బాగా తెలుసు. మనకే లోటు రాకుండా చూసుకోవాలని వాళ్ళ స్తోమతకు మించి చదివించారా. మనం కడుపు నిండా భోజనం చేయాలని వాళ్ళు పస్తులున్నారా. అలాంటి వాళ్ళని కొడుగ్గా నెత్తిన పెట్టుకోవాల్సింది పోయి ఇంట్లో నుంచి గెంటేస్తావా? ఆహా, అంత ప్రేమే ఉంటే నువ్వు పోషించవే. పోషిస్తాన్రా, సంతోషంగా పోషిస్తాను. తల్లిదండ్రులు చూసుకునే అవకాశం కానీ అదృష్టం కానీ ఎంతమంది ఆడపిల్లలకు దొరుకుతుంది? కానీ ఒకటి గుర్తుపెట్టుకో అన్నయ్య, కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు. నీకు కూడా ఒక కొడుకున్నాడు. వాడు రేపు పెరిగి పెద్దవాడవుతాడు. వదినా, నేను కాల్ చేస్తాను. శాపనార్థాలు పెట్టడం ఒకటి ఈ మొహాలకి. తులసి, మీ అన్నయ్య గురించి నీకు తెలియంది కాదు. ఆ పనికి మాలిన మాటలు నువ్వు అస్సలు పట్టించుకోవద్దు. సరే వదినా, నేను వెళ్ళొస్తాను. హరీష్ అన్న ఎక్కడున్నాడో కనుక్కోవాలి. సరే తులసి, హరీష్ ఒకవేళ ఇంటికి వస్తే నీకు ఫోన్ చేసి చెప్తాను. సరే వదినా, నేను వస్తాను. లేట్ ఏంటి? ఎటెళ్ళుంటాడు? గజనీలా దండయాత్ర చేసేవాడే గాని అంత తేలిగ్గా వదిలేసి వెళ్ళేవాడు కాదే. ఏమై ఉంటాడు?